ఎస్హెచ్ఓఏపీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. మన భారతీయ వాంగ్మయంలో ఉండే విషయాల్ని చెప్పుకుంటున్నాం. ప్రధానమైన లక్ష్యం ఏంటంటే ప్రతి భారతీయుడికి వాడు ఏ విద్య నేర్చుకున్న వాళ్ళైనా కానివ్వండి, లేదా చదువుకోని వాళ్ళు కానివ్వండి, శ్రామికులు కానివ్వండి, కర్షకులు కానివ్వండి, ఎవరైనా సరేనండి, మన భారతదేశంలో ఉన్నటువంటిది ఏంటి అని మనం అందరం తెలుసుకోవాలన్నమాట. ప్రతి మానవుడికి ఫలానా విషయాలు ఉన్నాయి అనే అవగాహన ఉంటే మన దేశం యందు ఒక భక్తి వస్తుంది. ఇక్కడ లేని విషయాల్ని పాశ్చాత్యులు ఒకవేళ కనిపెట్టి చెప్తే వాళ్ళని కూడా ప్రశంసిస్తాం. మనం ఏం కాదంటున్నా వాళ్ళ విజ్ఞానాన్ని మనం వాడుకుంటాం, అభినందిస్తాం. అయితే మనకి ఏమున్నది అనేది తెలుసుకోవడం వల్ల మన దేశం యందు మనకి భక్తి పెరుగుతుంది, దేశభక్తి పెరిగే అవకాశం ఉంటుంది. అసలు మన ఇంట్లో ఏముందో తెలుసుకోవాలి ముందు. అందుకని మనం దేశభక్తి కోసం చెప్తున్నాం. అయితే ఇప్పుడు ఉపపురాణాల గురించి ఇవాళ క్లుప్తంగా మీకు తెలియజేస్తాం. ఎందుకంటే మాకు పరిచయం అనేది క్లుప్తంగా ఉండాలి. ఆ ఆసక్తి ఉన్న వాళ్ళకి విశేషంగా వెళ్తాం. కనుక ప్రతి విషయము కూడా క్లుప్తంగా ప్రతి భారతీయుడికి తెలియాలి. వ్యాస మహర్షి వేదాలని విభజించాడని చెప్పుకున్నాం. 4 రకాలుగా ఉన్నాయి: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. ఈ 4 వేదాలకి ఇక రకరకాలుగా బ్రాహ్మణాలు వచ్చినాయి, సంహితలు వచ్చినాయి, శాఖలు ఉన్నాయి. సరే, వాటిని విడగొట్టి చేసాడు, బాగానే ఉంది. ఈ విషయాలన్నీ కూడా ప్రజలందరికీ తెలియాలి అనేది మన యొక్క లక్ష్యం. ప్రజలందరికీ తెలియాలి. అందుకని ఆయన ఏం చేశాడంటే, వేదాల్లో భాష కష్టంగా ఉంటుంది కనుక అందరికీ అర్థమయ్యేటువంటి భాష కావాలి అని సరళమైన భాషలో పురాణములు రచించారు. సహజంగా ఏమనుకుంటామంటే, ఎవరైనా సరే తెలియనప్పుడు పురాణాలు సంస్కృతంలో ఉంటే చాలా కష్టంగా ఉంటుందండి ఆ భాష అంతాను అనుకుంటారు. కానీ పురాణాలలో ఉండే సంస్కృతం చాలా తేలికైన సంస్కృతం. అది చాలా సింపుల్ లాంగ్వేజ్ అన్నమాట. ఎక్కడన్నా ఒక పదం అనేటువంటిది ఆ వస్తువు మనకి తెలియకపోతే అదే పదం వాడాల్సి వస్తుంది, కానీ భాష మాత్రం చాలా సరళంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలందరికీ తెలియాలని పురాణాలు రాసేవారు. దాంట్లో కఠినమైన భాష వాడితే ఎట్లా? సింపుల్ లాంగ్వేజ్, ల్యూసిడ్ స్టైల్ అనమాట. కనుక అటువంటి స్టైల్ని ఆయన మెయింటైన్ చేశారనమాట. చేస్తూ 18 పురాణాలు రాశారు. మనం చెప్పుకున్నాం పురాణాల గురించి, వాటి వివరం అనేది వచ్చేసింది. ఇలా కొంతకాలం గడిచాక ఆ వ్యాస మహర్షి యొక్క శిష్యులు ఉంటారు కదండి, వాళ్ళందరూ ఏం చేశారంటే పురాణాలన్నీ చదివి వీటిల్లో ఎక్కడైనా వదిలేసిన విషయాలు కానీ, అంటే ముఖ్యమైన విషయాలు చెప్పి ఇక అంత ముఖ్యం కాదు అనుకున్నవి ఉన్నా, చిన్న చిన్న విషయాలు ఉన్నా, లేదా ఇంకా తెలియని వాళ్ళకి ఇంకా స్పష్టంగా తెలియడానికి ఇంకాస్త వివరణలు చేయాలి అనిపించిన అలాంటి విషయాలన్నీ కూడా క్రోడీకరించి ఉపపురాణములు అనే పేరుతోటి వాళ్ళు రాశారు. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. వ్యాసుని యొక్క శిష్యులు అసలు ఉపపురాణములు. ఆల్మోస్ట్ పురాణాల్లో ఉండే విషయాలు ఉంటే, పురాణాల్లో ఉండే విషయాలు అంటే అవే విషయాలు మళ్ళీ ఉండవు. అలాంటి విషయాలు అంటే సృష్టి గురించి, ప్రళయం గురించి, క్షేత్రాల గురించి, దేవతల గురించి, నదుల గురించి, మన యొక్క ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలా ఉండాలనే విషయాల గురించి, పండుగల గురించి, ధర్మాల గురించి, మానవుడు ఎటువంటి ధర్మాల్ని ఆచరించాలని, ఇలాంటి విషయాలన్నీ కూడా వాటిల్లో ఉంటాయి. రకరకాల విషయాలు ఉంటాయి అన్నమాట.
అయితే ఒక్కొక్క పురాణానికి ఒక్కొక్క ఉపపురాణం అని మనం అనుకోవడానికి వీల్లేదు. అలా అనుకుంటే ఏమవుతుందంటే 18 పురాణాలకి కూడా 18 ఉపపురాణాలు వస్తున్నాయి అని మనం అనుకోవాలి. బ్రాంచ్ అన్నమాట. అలా కాదు, ఇవి చాలా ఉన్నాయి. 18 కాదు, మూలంగా పురాణాలు 18. అవి కాకుండా ఉపపురాణాలు వీటిని ఆధారంగా చేసుకుని అక్కడ కష్టంగా ఉండేదాన్ని తేలిగ్గా చెప్పడానికి, చెప్పని విషయం చెప్పడానికి, వివరణలు కావలసిన చోట వివరణలు ఇవ్వటానికి, ఇలా చేస్తూ ఏం చేశారంటే ఉపపురాణాలని చాలా రాశారు. అవి సుమారుగా 34 దాకా మనకి లభిస్తున్నాయి. ఇంకా ఎక్కడన్నా 1 ఉంటాయేమో, మరి నాకు తెలిసినంత వరకు ఏంటంటే మన దృష్టి 34గా ఉంటాయి. ఇవి ఏంటంటే దేవీ పురాణం, విష్ణు ధర్మోత్తరం, బృహన్నారదీయం, కాళికా పురాణం, ఇలాంటివి పురాణాలు ఉన్నాయన్నమాట. ఆ దేవుని యొక్క ఆ క్షేత్రం గురించి, లేకపోతే అక్కడ కొన్ని ధర్మాల గురించి, ఆచారాలు, పద్ధతులు, వీటన్నిటి గురించి కూడా అక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారు. కనుక వాటిలో ఇవన్నీ ఉపపురాణాలు కూడా అనేక విషయాలు ఉంటాయి. ఉదాహరణకి దేవీ పురాణం ఉందనుకోండి, దాంట్లో నవరాత్రులకి సంబంధించిన విషయాలు ఎన్నెన్నో ఉంటాయి అన్నమాట. గ్రంథాల్లో కూడా నవరాత్రులు ఎలా చేయాలి ఇట్లాంటి విషయాల్లో దేవీ పురాణంలో ఈ విషయం చెప్పారు అని చెప్తూ ఉంటారన్నమాట. కనుక వాటిల్లో ఏముంది, ఇటువంటి ధర్మ సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఉంటాయి. ఔషధ పురాణం అని, దుర్వాస పురాణం అని ఇట్లాంటివి ఉంటాయన్నమాట. దుర్వాస పురాణం అని ఉంటాయి. ఇట్లా అంటే దుర్వాస మహాముని చెప్పింది, కౌశికుడు రాసింది, ఇలాంటి ఆ ఋషులందరూ కూడా తయారు చేసినటువంటి అనుబంధములు అనుకోండి. ఒక మూల గ్రంథానికి అపెండిక్స్ ఉంటుంది, అలాగే అనుబంధములుగా ఇవి వచ్చినాయి. సుమారు 30 దాకా ఉంటాయి. అవన్నీ ఏమేంటి అనేటువంటి లిస్టు మీకు ఇప్పుడు స్క్రీన్ మీద నిదానంగా ఒక్కొక్కటి ఆ పేర్లన్నీ డిస్ప్లే చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఆ పేర్లన్నీ వరుసగా చెప్పినా ఒక్కోసారి గుర్తుండకపోవచ్చు. అందుకని ఏంటంటే అవి చూపిస్తున్నాం అనమాట. ఇన్ని ఉంటాయని ఆ పేర్లన్నీ కూడా మీకు స్క్రీన్ మీద జాగ్రత్తగా గమనించండి. అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వీటిల్లో కూడా విజ్ఞానాలు ఉంటాయి. అవన్నీ తెలుసుకోవడం వల్ల మనకి కొత్త విషయాలని తెలుస్తాయి అన్నమాట. అందుకని ఈ రకంగా మన భారతీయ వాంగ్మయం ఉన్నది అనే విషయాన్ని ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను. స్వస్తి.